పిల్లలు గుర్తుపడతారు అని చూరి ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఇది చాలా దారుణమైన సంఘటన. ఈ సంఘటనని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. కార్యకర్తల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను, మనం కొద్దిగా సమయం పాటిద్దాం. ఎందుకంటే మనకు తెలుసు ప్రభుత్వం కొద్దిగా ప్రో ముస్లిం ఉన్నది వాస్తవం. అది అయినప్పుడు కూడా దీన్ని ఏ విధంగా రాజకీయంగా ఎదుర్కొంటాం. ఇక్కడ తెలిసింది ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అరెస్ట్ చేశారని. ఆ అరెస్ట్లను కూడా ఎందుకు చేశారు, అసలు ఏమి సంఘటన జరగకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఆలోచనతో ఈరోజు పోలీసులు ఆలోచించాలి. కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని పోలీసులు వెంటనే వదిలిపెట్టాలి. పోలీసులు వాళ్ళని వెంటనే వదిలిపెట్టకపోతే భారతీయ జనతా పార్టీ దీనిపైన చాలా తీవ్రమైనటువంటి ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మిత్రులారా, ఈరోజు నేను మాట్లాడుతున్న డీసీపీ గారితో ఎవరైతే అక్రమంగా అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళని వెంటనే వదిలిపెట్టాలి. శాంతి కాముకులు మనం, శాంతి గోరెటోలో మనం. అయితే ఇటువంటి సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా పోలీసులది, ప్రభుత్వానికి. కాబట్టి ఇటువంటి పనులు చేయకూడదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఇప్పుడే అరెస్ట్ చేసిన వ్యక్తులందరినీ కూడా మనం వదిలిపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాము. పెట్టకపోతే సీరియస్గా భారతీయ జనతా పార్టీ దాని మీద ఉద్యమిస్తుంది. ఒక పథకం ప్రకారము గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందూ మనోభావనని దెబ్బతీసేటటువంటి ప్రయత్నము కొంతమంది వ్యక్తులు కొన్ని కారణంగా చేస్తూ ఉన్నారు. కొంతమంది వ్యక్తులుగానే కొన్ని సంస్థలు మాత్రం దానికి వెనక ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే ఇదొక సంఘటన ఏదో అట్లా అయిందని కాదు. ఇంతకుముందు మొన్న కట్టమైసమ్మ దగ్గర మల్కాజ్గిరిలో అక్కడ మనం చూసాం ఏ విధంగా హిందూ మనోభావం దెబ్బతీసే రకంగా అక్కడ ఇద్దరు దుండగులు ప్రయత్నం చేశారు. దాని తర్వాత అక్కడ ఇంతకుముందు ముత్యాలమ్మ గుడి కానీ, కీసర్లో హనుమంతుడి గుడి దేవాలయం కానీ, ఇవన్నీ కూడా ఏదైతే హిందూ దేవాలయాలపైన దాడి కానీ హిందూ ఒక మనోభావాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఇది పథకం ప్రకారం జరుగుతూ ఉన్నది. దీని వెనక కొన్ని సంఘటనలు కొన్ని కొత్త వ్యక్తులు ఉంటారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఈ సంఘటనల్ని తప్పకుండా పోలీసులు విచారించాలి. ఆ వ్యక్తుల్ని వాళ్ళని తప్పకుండా దోషుల్ని శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందువులు సురక్షితంగా లేరు, అభద్రతా భావంతో ఈరోజు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు స్వయానే ముస్లిమే కాంగ్రెసే ముస్లిం అనేటటువంటి వ్యాఖ్యలు చేసి హిందూస్లో అభద్రతా భావాన్ని ఈరోజు వారు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అనేది కూడా భావన హిందువులు కలుగుతూ ఉంది. కాబట్టి ఈ అన్ని సంఘటనలు జరగకుండా మనం సాంప్రదాయం అంటే మనకు ఉన్నటువంటి ఏదైతే కమ్యూనల్ హార్మోనీ మెయింటైన్ చేయాలంటే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేయకూడదని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. రాము